యేసుక్రీస్తు వారు అన్నమాట, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. మీ కన్నులెత్తి పొలములను చూడుడి, మీ కన్నులెత్తి పొలములను చూడుడి. ప్రభు అంటున్నాడు, మీ కన్నులెత్తి పొలాలు చూడండి. చూస్తే ఏమవుతుంది అంటే అక్కడ ఏమవుతుందో మనకు కనబడుతుంది. అయితే క్రైస్తవత్వం అనుకున్న దుస్థితి ఏమిటంటే క్రైస్తవత్వము సోమరితనంలో ఉంది. క్రైస్తవులు సోమరులు, అంటే మాటలు నేర్చుకున్నారు, మంచి మంచి మాటలు నేర్చుకున్నారు. అంత దేవుని చిత్తమన్నా, అంత దేవుడు చేస్తాడన్నా, అంత దేవుడు చూసుకుంటాడన్నా. నేను అంటాను, అలానే ఉండి నీ ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చో, అంత దేవుడు చూసుకుంటాడనే వ్యాపారంకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చో, అలానే ఉండి బిడ్డలు స్కూల్ పంపించుకుని కూర్చో. భలేవాళ్ళు బ్రదర్, దానికి మాత్రం వంటికాల మీద పరిగెత్తావు, వెళ్ళిపోతావు ముందే. వర్షం వచ్చినా, పిడుగులు వచ్చినా, ఉరుములు వచ్చినా, ఏమొచ్చినా. కానీ దేవుని పని గురించి వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడన్నా, అంత దేవుడు చూసుకుంటాడు, ఆయన చిత్తమన్నా ఆయన నడుపుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు స్వయాన చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయాన చెప్తున్నాడు ఏమిటంటే, మీ కన్నులెత్తి పొలములను చూడుడి, మీరు చూడండి. మనమేమో చక్కగా మంచిగా ఎండాకాలం వేసి చలికాలం మంచి దుప్పటి కప్పుకొని మంచిగా దుప్పటి దాన్ని హ్యాపీగా పండుకొని దేవుడు నడుపుకుంటాడన్నా, దేవుడి పని దేవుడు చేసుకుంటాడన్నా. దేవుని బిడ్డ, ఈ ఆత్మీయమైన సోమరితనముతో మనము దేవుని పనిని జరుగుట చూడలేం. కాబట్టి ప్రాబ్లం ఏమిటంటే క్రైస్తవత్వానికి సంఘము సోమరితనము ఉంటుంది, సంఘము సోమరితనం ఉంటుంది. ఎందుకంటే ఒక కంఫర్ట్ జోన్, అంటే మాకు కావాల్సి ఉంది కదా అన్నట్లు, మాకు అన్నీ బాగున్నాయి కదా, మేము బాగున్నాం కదా. కాబట్టి ఆత్మ సంబంధమైన లేదా ఆత్మీయ నిద్రలో ఉంటుంది. చూడండి, బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 10:5. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగలవాడు. అంటే వేసవి కాలంలో కూర్చువాడు అంటే చూడండి, పంట పండిన తర్వాత అంటే వేసవి కాలంలో అన్ని సిద్ధపరచుకుంటాం. ఎందుకని? మళ్ళీ వర్షాలు వస్తే తడిసిపోతాయి, బయట నుండి తెచ్చుకోలేము, అవి నానిపోతాయి, పొలాల్లోనే పాడైపోతాయి. కాబట్టి సమయం ఉండగానే లేదా వేసవి కాలంలో కూర్చుకునేవాడు బుద్ధిమంతుడు, కోతకాలమున నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. కోతకాలమున నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. కోతకాలమున నిద్రించువాడు. ఈనాడు ప్రభు అంటున్నాడు, మీ కనులెత్తి పొలములు చూడుడి, కోతకు వచ్చి ఉన్నవి. అంటే ఇక్కడ కోతకాలమున నిద్రించేవాడు చెప్పండి, సిగ్గుపరుచు కుమారుడు. కాబట్టి దేవుని నామాన్ని సిగ్గుపరచబడడం లేదా దేవుడు సిగ్గుపరచబడడం కారణం ఏమిటంటే, నా బిడ్డలు కోత ఉన్నా సరే సోమరులాగా ఉన్నారు, బయట కోత ఉన్నా సరే కదిలే వాళ్ళు లేరు. దేవుని బిడ్డ, మన సోమరితనం బయటికి రావాలి, సోమరితనం బయటికి రావాలి. ఒక మాట చెప్తాను, ఇది సేవకు వర్తిస్తుంది, అలానే చెప్పండి మిగతా దానికి వర్తిస్తుంది. అయితే మిగతా దానికి ఎందుకు చెప్పట్లేదంటే, మిగతా దాంట్లో సాధారణంగా మనం చురుకుకుంటాం. మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, పిల్లల విషయంలో, అన్ని విషయాలు మనం చురుకుకుంటాం సాధారణంగా. ఒకవేళ అక్కడ కూడా చురుకు లేకపోతే అది కూడా పనిచేయదు. ఒక మాట చెప్తాను, చాలామంది బీదరికంలో ఉండడానికి కారణం ఏమిటంటే, చాలామంది బీదరికంలో ఉండడానికి కారణము సోమరితనం. కాబట్టి ప్రతిదానికి ఏదో చెప్తానన్నమాట, ఏం చెప్పినా దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. కొంతమందికి ఏమిటంటే మనం ఏం అడిగినా దానికి ఆన్సర్ చెప్తారు, కానీ ఏ మాత్రం చేయరు పని. ప్రతిదానికి ఆన్సర్, చివరికి ఆన్సర్ లేకుండా అయిపోతావు బతుకు. జ్ఞాపకం ఉంచుకో, అంటే చివరికి జవాబే లేకుండా అయిపోతుంది నీ బతుకు. అలా ఉండబాకు, చురుకుగా ఉండు, నీ పనిలో చురుకుగా ఉండు. ఏ పని అయినా సరే, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా సరే, నీకు ఏ పని ఇచ్చినా ఆ పనిలో చురుకుగా ఉండు. బైబిల్ ఎక్కడ సోమరితనాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, బైబిల్ ఎక్కడ సోమరితనంగా ఉండండి అని చెప్పట్లేదు. చేతికి నీకు ఇచ్చిన పని ఏదైనాను
నీ శక్తికి లోపము లేకుండా చేయండి. ఏ పనైనా కావచ్చు. కాబట్టి ఎవరైనా ఉద్యోగంలో పెట్టుకుంటే క్రైస్తవుడు దొరికాడంటే సంతోషించాలా, బా మంచోడు దొరికాడండి అని. కానీ రివర్స్ అనమాట. నా ఉద్యోగం పోయిందన్న, ఎందుకు పోతుంది? నువ్వు బాగా చేస్తే ఎందుకు పోద్దాయా? బాగుంటే ఎందుకు పోతుంది? సోమరితనం, ఒళ్ళు వంగదు, కష్టపడే తత్వం లేదు. ఏమనంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు. దేవుడే అంటున్నాడు, నీ పనిలో నీవు చురుకుతనం కనుక పనిలో ప్రయాసపడాలి. దేవుని బిడ్డ, నువ్వు చదువుకునేవాడవైతే యవన బిడ్డలకు బైబిల్ చెప్పే సత్యము, నీ మ్యాక్సిమం కష్టపడు. నేను అస్సలు బుక్స్ ముట్టుకోని తెలుసా? మరి ఏం ముట్టుకుంటావు? గడ్డి తినేస్తావా? పుస్తకాలు ముట్టుకుపోతే ఏం చేస్తావు? మరి స్కూల్కి ఎందుకు వెళ్ళేది, ఎందుకు కాలేజీకి వెళ్ళేది ఎందుకు? కొంతమంది ఏంటి, అది పెద్ద గ్రేట్గా, అస్సలు నేను బుక్స్ ముట్టుకోను, అస్సలు నేను కాలేజీకి వెళ్ళను, అస్సలు నేను ఉద్యోగానికి వెళ్ళను. ఏం దరిద్రం అండి ఇది. దేవుని బిడ్డ అలా ఉండబాకు. బైబిల్ చెప్తుంది, చదివే బిడ్డలైతే నువ్వు మ్యాక్సిమం కష్టపడు, బైబిలే చెప్తుంది. ఎందుకని దేవుడు ఆ చిత్తం మనకిచ్చాడు, అంటే మనలో విల్లు ఉంది, అంటే మనం చేయగల సామర్థ్యం ఇచ్చాడు. చూడండి, ఒకవేళ మనం సామర్థ్యం లేనోళ్ళు అయితే దేవుడు సాయం చేస్తాడు. దేవుడు మనలను సామర్థ్యం గలవారుగా సృష్టించాడు. మనము కూడా మనకిచ్చిన కెపాసిటీ చాలా ఉంది, దాన్ని ఉపయోగించుకోకుండా బీదరికము, పేదరికము, అన్న ఇట్లయిపోయిందన్న, అది దొరకటి ఇది దొరకటి. మళ్ళీ చెప్తున్నాను, నీవు నిజంగా పూర్తిగా కష్టపడు, ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తావు. ముఖ్యంగా దేవుని బిడ్డలు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు. మాటలు చెప్తుండబాకు. కాబట్టి దేవుడు చెప్పే మాట ఏమిటంటే, ఎవరి రంగంలో, పిల్లలు చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అన్నిట్లో మనము మ్యాక్సిమం కష్టపడాలి. ఎవరన్నా మనల్ని పెట్టుకున్నారంటే, అమ్మా ఈయనకు అప్పగించాము నాయన, ప్రాబ్లం లేదు. పరిచయం ఇచ్చినా కూడా చురుకుగా నీ శక్తి వంచన లేకుండా పని. దేవుని బిడ్డ, దేవుని పనిలో తెగించి పనిచేయి, సోమరుగుండవాకు. అది ప్రభు కోరే సేవ. సోమరితనం నుండి బయటికి రావాలి.